మనం చూస్తూ ఉండగానే కాక్రోచెస్ అంటే బొద్దింకలు ఎక్కడ ఉంటాయండి? డ్రైనేజీల్లోనూ మురికొన్న చోట. అలాంటి ఈ బొద్దింక ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ నుంచి. ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ బొద్దింక అసలు వివరాలు జాగ్రత్తగా మనం ముందుకెళ్ళామంటే మనమంతా కూడా ఇతన్ని ధ్రువ్ అని చెప్తున్నాం కదా. ఇతనిది ఈ పేరు నిక్ నేమ్ అంతే. అసలు పేరు తీరు చేస్తూ వస్తే అతను ఒక ముస్లిం అండి. బద్రు రషాద్ అనేది ఇతని పేరు. ఇతను పాకిస్తాన్ చెందినటువంటి ఒక ముస్లిము. ఇతని భార్య కూడా పేరుకి మాత్రం ఆమె జూలీ అని ఉంటుంది. జూలీ అని పేరుంది, కానీ ఈమె కూడా పాకిస్తాన్ చెందినటువంటి ఒక ముస్లిం వనిత. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారో తెలుసా? దావూద్ ఇబ్రహీం చేసినటువంటి నిర్మించిన ఒక మంచి ఒక 5 స్టార్ హోటల్ లాంటి ఇంట్లో చక్కగా కాపురం చేస్తున్నారు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి? భారతదేశంలో చిచ్చు పెట్టాలి. ఈ భారతదేశంలో చిచ్చు పెట్టడానికి ఏదో ఒక అవకాశం తీసుకొని వీళ్ళు ఎంత ఘోరంగా మన యువతని అవమానించారంటే, సింహం లాంటి మన యువతని కాక్రోచెస్ కాలు కింద నలిపి తొక్కి వేసే బురద కుంటల్లో ఉండే ఆ కాక్రోచెస్గా వాళ్ళ పేరు పెట్టి, అంటే అంత హీన స్థాయికి దిగజార్చి వాళ్ళు ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఎక్కడిని పోస్ట్లో టక చేసేటప్పటికి, పోస్టింగ్ పెట్టేటప్పటికి రెచ్చిపోయిన ఈ జనం. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్లో పాపం దెబ్బతిన్న పిల్లలంతా ఉన్నారు కదా, వాళ్ళంతా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మరి మోడీ గారు ప్రభుత్వం అసలుకి సరైన నిర్ణయం తీసుకొని ఆ యొక్క మంత్రిని తప్పకుండా ఆయన మంత్రి పదవి నుంచి తప్పించి ఉండాల్సింది. నిజంగా నేను కూడా వ్యక్తిగతంగా కోరుతున్నాను. ही नो मोर डिजर्व्स टू बी इन द पोस्ट. भैया आपने अभी वो पोस्ट को राजीनामा करके जाओ घर. तुम्हारा इलाका में, तुम्हारे राज्य में अभी एक ही पहला बार नहीं है, दूसरा बार तीसरा बार है. शर्म होने चाहिए. మరి నేను కూడా పూర్తి ఖండిస్తున్నాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు మినిస్ట్రీస్లో ఉండటం మూలంగా ఈ అన్రెస్ట్ స్టూడెంట్స్ మధ్య ఉంటే దాన్ని ఎలాగ ఎన్కరేజ్ చేసుకుంటున్నారో చూస్తున్నాం మనం. మరి ఇలాంటి ఈ బొద్దింకల పార్టీలు వచ్చి వాళ్ళు ఏదో చేస్తాయి అనుకుని పాపం చాలా చేద్దామనుకుని వచ్చారు, ఎంతో చిచ్చు పెట్టేద్దాం అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి లాగా మన అమిత్ షాలు ప్రవర్తించకుండా చాలా హుందాగా ప్రవర్తించాడు. మధ్యలో రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చాడండి? వస్తాడండి బాబు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా ఉండటం మూలంగా పవన్ కళ్యాణ్ని తెలంగాణలో హీరో చేశాడు రేవంత్ రెడ్డి. అలాగే మన జగన్ బాబు చంద్రబాబుని అరెస్ట్ చేసినట్టుగా ఇది అదేమి లేకుండా చాలా చక్కగా వాళ్ళంతా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఎయిర్పోర్ట్ ఇది ఫ్లైట్లో దిగిన వెంటనే ఇతన్ని అరెస్ట్ చేసేస్తారు అన్నారు. ఎవరు అరెస్ట్ చేయాల. ఎక్కడ పోలీసు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ యు ఆర్ అండర్ అరెస్ట్ అనే సీన్ లేదు. కంగుతున్నారు. పోనీ మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాంలేండి, అక్కడ చూసుకుందాం అన్నారు. అన్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎందుకంటే ఢిల్లీలో ఆ జంతర్ మంతర్ దగ్గర ఎవరైనా సరే ఒక ఉద్యమం నడపాలంటే వారం రోజుల ముందుగా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టాలి. అప్పుడు వాళ్ళు దాన్ని శాంక్షన్ చేస్తారు, పర్మిషన్ ఇస్తారు. వీళ్ళు ఆ రోజున ఫ్లైట్లో దిగి అప్పటికప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి మేము ఇస్తామన్నారు. ఇవ్వండి పర్వాలేదని. ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము, ఓహో మీరంతా రండి అని చెప్పేసి మెసేజ్ల మీద మెసేజ్లు. వాళ్ళు ఏమనుకున్నారంటే 100లో 1000లో, ఎందుకంటే మనకి ఇన్ని కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి కనీసం 1 లక్ష 2 లక్షల మంది రాకపోతారా అని ఒక ధీమా. అంతా కలిపి అక్కడ ఒక 500 మంది 1000 మంది కన్నా ఎక్కువ రాల. సరే వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏమనుకున్నారంటే మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు, యు ఆర్ అండర్ అరెస్ట్, మీరు అక్కడ ఏం చేసినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పి ముందు వీళ్ళని అరెస్ట్ చేస్తాం అనుకున్నారు. అది జరగలేదు. ఏమండి, అది జరగలే. మరోసారి కంగు తిన్నారు.
మీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నాం, తీసుకోండి, వెళ్ళండి, చక్కగా మీరు చేసుకోండి అన్నారు. సూర్మన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎలాగా మనల్ని అరెస్ట్ చేస్తారు, మనం అంత హడావుడి చేస్తామని అని చెప్పేసి వీళ్ళేవి ఇక్కడ కనీసం ఏ స్పీచ్ ఇవ్వాలనేది దానికి కూడా ప్రిపేర్ అయ్యి రాలా. అక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మా అమ్మ ఏడుస్తున్నది, మా అక్క ఏడుస్తున్నది, నన్ను అరెస్ట్ చేస్తారని ఇలాంటి ఏడుపులే తెప్పించి అక్కడ వాళ్ళు దేనికోసం వచ్చారు, ఏమో చేస్తున్నారు అని చెప్పడానికి వాళ్ళకి ఏం మాటలు లేవు. ఏదో చేద్దామని వచ్చారు, ఏమీ చేయలేకుండా వెనక్కిపోయారు. వీళ్ళు పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటారా అని ఒక విలేకరు ప్రశ్నిస్తే, ఈ ఉద్యమంలో పొద్దున్న 6 గంటల నుంచి ఆ సాయంత్రం 6 గంటల వరకు మీకు ఎవరు చెప్పారు? ఈ మా లక్ష్య సాధన అయ్యే వరకు ఉద్యమం ఇక్కడే ఇలాగే కొనసాగిస్తాం అని చెప్పిన ఈ యొక్క వ్యక్తి 1 గంట సేపు అక్కడ ఎండలో ఉండేటప్పటికి ఆ పక్కన ఉన్న వాళ్ళు రాజభటుల్లాగా, రాజుగారు చూసారా ఎలాగ వింజామరులు వీస్తూ ఉంటారో అలాగే ఈ మహానుభావుడికి అక్కడ పేపర్లతో వింజామరులాగా వాళ్ళకి ఫ్యాన్ దాన్ని ఊపుతూ అతనికి చెమట పట్టకుండా చూశారు. ఎంత దౌర్భాగ్యంలో మీ ముష్టి వెధవలారా! మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలు ఎప్పుడు చేశారు ఇలాగా? ఇంట్లో మాత్రం పుష్టీకరించరు, వీధిలో మాత్రం ఇలాంటి వేషాలు. పోనీ ఇంత చేస్తే 1 గంట అయ్యేటప్పటికి ఆ ఎండ తట్టుకోలేక ఆ పక్కన ఉన్న ఏసీ కారు ప్రిపేర్ అయి ఉన్న ఆ ఏసీ కారులో జమ్మని దూడిపోయాడు. ఆ ఏసీ కారులో ఒక 2 అవర్స్ కూర్చొని మళ్ళీ జైమీమని వెళ్ళిపోయాడు. ఇది కాక్రోచ్ పార్టీ ఇదే అండి. మరి ఇలాంటి కాక్రోచ్ పార్టీకి ఎవరు వచ్చారో తెలుసా? ఎంతమంది వచ్చారో తెలుసా? వచ్చింది మొత్తం కలిపి 2000 మంది కన్నా ఎక్కువ లేరు. ఆ 2000 మందిలో 1000 మంది యూట్యూబర్సు, లేకుంటే మీడియా వాళ్ళు, ఇలాగా ఏదో రకంగా దీన్ని వెంటనే మనం మన ఛానల్లో పెట్టుకుని 4 డబ్బులు చేసుకుందాం అని ఆలోచించే వాళ్ళే వచ్చారు. మరి ఇలాంటి ఉద్యమాలు ఇవన్నీ ఉద్యమ రూపంలో ఎలా తలుస్తాయండి? బుద్ధుండాలి. జంజీ అనేసి పిచ్చెక్కిపోకూడదు యువత కూడా. ఎవడు పడితే వాడు వచ్చేసి పాకిస్తానీ వాడు తెలుగు హిందూ పేరు పెట్టుకొని ఈ యువతని పక్కదారి పట్టిస్తూ ఉంటే మీరు నిజంగా వాళ్ళని తరిమి కొట్టాలి, లాగి కొట్టాలి. పశ్చిమ బెంగాల్ చూసారా ఆడవాళ్ళు ఎలా కొడుతున్నారో ఈ తృణమూల కాంగ్రెస్ నేతల్ని? అలాగ మన దేశంలో యువతని పక్కదారి పట్టించే ఈ ముదనష్ట వ్యధల్ని లాగి చెంప మీద కొట్టి తడిమి వేసి మన ఈ పేరు ఎత్తకుండా ఉండేటట్టుగా ఈ బొద్దెంకిల్ని కాళ్ళ కింద నలిపివేయాలి. నా భావంతో మీరు ఏకీపిస్తున్నారా? ఏకీపిస్తే ఎస్ అని ఒక మాట చెప్పి జై హింద్ అని మీరు ఒకసారి అంటే మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలుస్తాయి. సీ యూ, మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.